కదా వాళ్ళకి చెప్తువా మరి రమ్మని కూడా ఓ రోజు మంచి ముహూర్తం చూసుకొని ఏమన్నా కాదు వస్తారు సంబంధం సెట్ అయ్యేటట్లే ఉంది ఇంట్లో మనసంగా నీట్ గా పెట్టుకో ఆ సామాన్లు అన్ని ఎట్లా పెట్టినావు ఇంకా మీ నాయన చూస్తేనా తాగి ఊగులాడుకుంటూ వస్తే వాళ్ళు చూస్తే ఇది అనిపిస్తారు చూడు అన్నా కొడుకు నుంచి వచ్చిన సంబంధాలంతా ఖాళీ బూడిదైపోతున్నాయ్యా ఎట్లనంటే ఇప్పుడు వాతావరణ పెట్టే అక్కడ 3 తరాలు ఇక్కడ 3 తరాలు చూస్తారా ఇక్కడ ఒక తరానికి ఈ విధంగా అయితే ఎట్లా అన్ని పిల్లలు ఇస్తారా లేదు లేదబ్బా వాడిని ఏందో మా నాయన కనుక ఇంక ఇట్లయితే కాదు వాడిని ఏందో పీడ వెళ్ళగొడతాను మంది కాదు ఏమలే ఏమి లే హీరో ఏమిడు నిండా తాగి సచ్చినావే ఏమి చెప్పు లే ఒక్క 150 దీన్ని తీసుకెళ్ళి క్వార్టర్ ఇదే కాదబ్బా లే ఉడికి సొగం ఉడికింది దీన్ని తీసుకొని 150 ఇవ్వాలంట చూడబ్బా కాదలే నువ్వు ఇక్కడ కుదుపెట్టి డబ్బులు తీసుకొని పోయేది నీ పిల్లం వచ్చి ఈ అనా కొడుకు మా కుక్కర్లు పెట్టుకున్నా మా బక్కర్లు పెట్టుకున్నా అంటే మా కాలవాయి పంచాయతీ పట్ట నువ్వే పెట్టుకో 150 అంటే వీడికి నాకు నువ్వే 150 ఇయ్యాల ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తక్కువ వేసుకున్నామో చూసుకొని నన్ను తగలుతాండావు ఫస్ట్ నాకు 150 లే కనీసం 50 రూపాయలు కూడా ఫస్ట్ ఇద్దరు దాటలే నువ్వు లేదు నువ్వే ఇయ్యాలి నాకే శుభమాను ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని మాట్లాడుతుంది తాగబోతున్నా కొడుకు మన కాడ వచ్చి వచ్చినాడు నువ్వేంత చేసేదంతా నువ్వు సరే కాదా వాళ్ళని నేను మా నాయన ఏదో ఒకటి సర్దెప్పి వాళ్ళని ఊర్లోనే లేకుండా చేస్తాను మీరు అందరూ పిలుచుకున్నారు సరేపో ఏమైందమ్మా ఏమైంది బేటా ఏమైందమ్మా ఇన్నేళ్ళ నుంచి చూడమ్మా నిన్ను కంటి చుక్క నీళ్ళు లేకుండా చూసుకున్నా నేను కన్నీరు రాకుండా వాడి నిన్ను ఇంత బాధలు పెట్టినాడా ఇంటింతలు పెట్టినాడా సరే వాడిని సంగతి చూసుకుంటాను నాన్న కూర్చోమ్మా కూర్చో ఎందుకు కొట్టినాడమ్మా బ్యాల్ ఉడకలేదని ఆయన ఆఫీస్ పోయి టయానికి బ్యాల్ ఉడకలే పప్పు కావాల దానికోసం నన్ను కొట్టి ఆ కట్ల పై మీద ఊపి అలసిపోయిన పోనాయన నువ్వు చేసేటువంటి ఇట్లాంటివి కాదమ్మా వాడిని ఎన్నో వారానికి కుక్కర్ తీసుకొచ్చా గతవానికి వానికి ఏమీ తీసుకురాడు పోతావా లేదా నన్ను ఒకటి సతాయిస్తాడు నన్ను కొట్టి చంపుతాడు ఊపి సరేనమ్మా నీ తమ్ముడు ఇక్కడ చూడు 10 కేజీలు ఉడికేది కుక్కర్ తీసుకొని వస్తాడు వాడిని ఇంటందరికి ఉడికిపెట్టి పెట్టావు తమ్ముడు కూడా అట్లా మా నాయన్ని ఏదో ఒకటి వ్యవహారం చేయాలా లేదంటే ఇంక అయ్యేదట్లేదు నా కొడుకుని నమ్ముకుంటే ఇదేందప్ప ఇదే మా నాయనగాంతోనే తట్టుకోలేక వస్తా అంటే ఏం మైక్ వచ్చింది పండగ లేదు పబ్బం లేదు ఏంది లేదు అయినా కూడా వచ్చింది ఏందో ఒకటి పెడతారా పో ఈరోజు నాకే ఏందుకే ఏమైంది ఇప్పుడు ఎవరు కొంపలు అంటుకున్నాయని ఏడుస్తాను ఎందుకు వచ్చినావు ఏడు బాబాకి ఎవరైనా అనుకుంటే మన ఇంటి ఎవడైనా పైన ఏమనుకుంటాడు ఫస్ట్ ఆపమ్మ తల్లి నీకు దండం పెడతాడు ఆపు చెప్పు కాదుకే ఇప్పుడు ఏమంతా సమస్య వచ్చి పడింది చెప్పు పప్పు కుక్కర్ గ్యాస్ కావాలా పప్పు కుక్కర్ గ్యాసా అంతవరకు బాను అత్తగారింటికి పుట్టింట్లో ఉంటా కొంపలో ఉండే గ్యాస్ పైన పడింది నీ కన్ను అవన్నీ శుద్ధులు వద్దు ఇంటికి ఇప్పుడు నువ్వు మీ ఆయన దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అది చెప్పు చాలు అంతే ఇగో ఇక్కడ చూడు పుట్టిల్లు అన్ని వచ్చిందప్ప నేనున్నంత వరకు ఇప్పియాల్సిందే నువ్వు ఇప్పితే ముసలిలో కూడా అసలు ఏమేదో చెప్పు సస్సే కదా నాకు అది ఎందుకు ఇది టయానికి ఇంత బ్యాల్ ఉడకబెట్టిండ్రు అందుకే 4 గేట్లు వాంచింటాడు ఇంకా అది సొట్ట పెట్టుకొని ఇప్పుడు నాకు కుక్కర్ కావాలని మన ఇంటి మీద పడింది మరి మన ఇంటికి రాకపోతే ఎక్కడ పోతుంది కాదు నాయన ఆయమ్మ ఏడుచుకుంటా పరిగెత్తొచ్చేది ఈరోజు కొత్త నెలకి 30 రోజుల్లో 20 రోజులు మన కొంపకాయ ఏడ్చుకుంటూ వచ్చిపోతా అంటదే అది కాదు ఏడ ఉన్నాయి డబ్బులు కాదబ్బా వాడు చెప్పేదంటే ఎవరా నా ఇంటికి ఆడపిల్ల నా బిడ్డ వచ్చిందనుకో కంటి సుక్క కారణికోకుండా నేను కాపాడినా నేను
ఈ బాధ్యత నేను ఉన్నా లేకపోయినా నువ్వు చూసే బాధ్యత నీది. నువ్వేం పెద్ద పోటు మొగంలాగా ఆడబిడ్డ కన్నీటి చుక్క రాకూడదు, ఆయనకి అన్ని చేయాలా అంటాను. ఏం నీ తాతల గట్ల మిగిలిచ్చినావు? మట్టకాకి 4 ఎకరాలు ఇచ్చినావు, కాకాటికి 3 ఎకరాలు ఇచ్చినావు, ఆఖరికి ముసల్లా కొడక భార్య కట్టకు కూడా ఆ పాలిచ్చే ఎనుగొట్లు కూడా అమ్మి పారేసినావు కదా. ఆడపాపు ఉసురు తలకూడదు, పెండ్లు కాదు, నోమ కాదు, నా మాటేను. ఆడపిల్ల ఉసురు తలగించుకోదు నువ్వు. లే, ఆడపిల్ల ఉసురుకి ఇసురు తరిగేది బయట పోని, నీ ఉసురు తగలుకోకుంటే చాలా. ఇప్పుడేం కావాలో చెప్పు సార్. ఆమెకి ఏదో కొనిచ్చి నువ్వు మేము మాట్లాడుకున్నప్పటి నుంచి బాగా చేస్తాను. అమ్మా ఇప్పుడు నీకు బ్యాలుడికే కుక్కర్ వేయాల అంతే. అది కొత్తదా ఆ పాతదా అవసరం లేదు, కుక్కర్ కావాలంతే కదా. తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు చూడికే ఆశకు అద్దు ఉండాలా, మనసుకు పొద్దు. నేనేం పెళ్లి చేసుకొని సాగొద్దా? అన్ని నీకే తెచ్చుకుంటే పెట్టాలా? పెళ్లి కావాలంటే నాకు కొత్త కుక్కర్ అవన్నీ వద్దు, నీకు కుక్కర్ తెచ్చేస్తాను, పోయి బ్యాలుడికి పెట్టుకో. ఏమొస్తుందా? బాధపడద్దమ్మా. వాడెవడు? వాడు నా కొడుకు. వాడు ఎట్టి పరిస్థితి తెచ్చిస్తాను నీకు. బాధపడద్దు నేను. సరే ఇంకులమ్మవ్వా, ఈ కుక్కురు వేతట్టోడు చేయమ్మా, నా పిల్ల మొత్తం జల్దీను ఒక క్వార్టర్ కూడా చేయమ్మా తల్లి. లే తగ్గుపడితే ఆడంతా ఎత్తుకొని వస్తులే బట్లే బట్ నువ్వు 150 అడుగుతావు కదా, అప్పుడు చిల్లర ఉండలే, ఇంటికి పోయి తెస్తే బట్లే బట్. కుక్కర్ మాత్రము నీకు మాత్రం అమ్మేదే లే. అదేందులే ఒక్క కోటరికి అన్నా చాలా అంటే కదా. ఇప్పుడేదో అమ్మనని కూర్చున్నావు. ఊర్లో ఎవరికైనా అమ్ముతా, నీకు మాత్రం అమ్మేదే లే. నాకు అర్థమైంది లేలే, అప్పుడు అవమానించినాననే కదా. ఇంకొంచేపు ఉంటే మైక్ వస్తుంది, పొలం పోయింది వస్తే కింద నీకే అక్క నీట్గా శనక్కాయ వలసినట్టు వస్తుంది. రాన్లే ఇచ్చేదే లేదు. లే నాకు అర్థమైంది పోయి, కొంచెం ఎక్కువ కావాలని కదా. పట్లే 200 తీస్తా పట్లే ఈలే. తెలుసుకోవాలి మళ్ళా. అలే అలే మరి కుక్కర్ నేను కొన్నాను మా అక్కకి చెప్పేవలే నువ్వు. నీది నాది ఇద్దరిది తుప్పుడు తీస్తుంది. నువ్వు ఫస్ట్ అక్క అటుకే చూసినావు ఎట్లుంది? మన వంశానికి తగ్గట్టు బాగా దుబ్బగా గుండుకుంది అక్క. దీంట్లోకి నువ్వు ఉడికిపెట్టినావు అనుకో, 3 రోజులు మీ ఆయనకి ఉత్త ఉడికిపెట్టిన బేల పప్పే పెట్టచ్చు. తీసుకోమ్మా బేలు ఉడికిపెట్టుకో. 3 రోజులు 3 రోజులు ఏం కర్మమ్మా, ఇంకా 2 రోజులు ఉండిపో. ఎక్కువ కాదు నాయన, మళ్ళీ కదా 4 రోజులు ఈడ పూనం రుబ్బినట్టు రుబ్బి ఈడ ఇంట్లో ఉండి పోయింది. మళ్ళీ ఏమి 3 రోజులు చేసుకోండి. 2 రోజులు ఉండిపోతుంది అంటారు పాపము. కాదుకే నేను చెప్పేది భర్త దగ్గర ఉంటేనే వాల్యూ. నీకు మంచిగా చెప్తే అర్థం కాదు. నేనొచ్చా పెళ్లి లేదు పెటాకులు లేక సచ్చినాను. నీ సంసారం చూడాలా, ఈ పక్క వీడిని చూసావాలా. ఇంకా 2 నెలలు పెళ్లి కాకుండా ఉంటే అన్ని దోసకపోవచ్చు. వారి వరకు దరిదాపులు కనిపించద్దు అన్నాడు. చూసాకొస్తారా ఆయన శుద్ధి వద్దు మనకి. ఆయన పెళ్లి అయ్యింది, పెళ్లి పెట్టాలి కాన్నాడు. ఎవడు కొడుకట్టి ఏమైందమ్మా? నాన్న విడిచిపెట్టి పోబుద్ది కదమ్మా. నాన్న విడిచిపెట్టి పోబుద్ది కాక మళ్ళీ వచ్చింది. అది కాదు, ఇప్పుడు మళ్ళీ ఏం ఆపద వచ్చింది చెప్పు. దీనికి విజయం లేదు. అవునవునా, వాడు కుక్కర్ అమ్మినాడు కానీ విజిల్ అమ్మలేదా? ఆకిమకం నా కొడక కుక్కర్ మీద తీలే నువ్వులేకే నీకు విజిల్ తీసుకొని వస్తాను. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఇడే ఉంటా. లేట్ గా తీసుకురా తమ్ముడు. 2 రోజులు వద్దకే 2 నిమిషాలు ఉండి తెస్తా. ఇచ్చి విజిల్ ఇవ్వకపోయా నా కొడుక. లే కోతపీడ మకం నా కొడక. 200 కుక్కర్ ఇచ్చిన విజిల్ ఎవడు మీ తాత ఇస్తాడే? లే విజిల్ లేని కుక్కర్ ఎందుకు పనికి వస్తాడులే? ఉంది నాతో. మరి అప్పుడే ఇవ్వచ్చు కదా. సపరేట్ రేట్ ఇది, సపరేట్. ఎవడైనా కానీ కుక్కర్ తో సహా విజిల్ కూడా అమ్ముతాడ్రా. నీలాగా కుక్కర్ ఒకటి ఇచ్చి విజిల్ కొనుక్కోండి, మోసుకున్న విజిల్దే సపరేట్ 150. 200 ఇచ్చి కదా. 200 కాదు, ఇది 150. యాదే 150 కదా. సరే అన్నాక యాడ్ నుంచి గంట పడి వచ్చినారులే బట. 2 క్వార్టర్లు కాయ.
మా సుగులమ్మ ఒక కోట కడితే 2 కోటలు ఇచ్చినావు కదమ్మా తల్లి. నువ్వు ఉండవమ్మా తల్లి, నువ్వు పోతామ్మా తల్లి. చూడు నాయనా, సొంత అక్కననే ప్రేమ కూడా లేదు. 2 రోజులు ఉండిపోతానంటే ఎప్పుడెప్పుడు తరిమేద్దామా అని వాడు అట్లా ఉంటాడు. కాదమ్మా, వాడు ఇప్పుడు పిల్లలు చోకులో ఉన్నాడు. వాడు అందుకే ఆడబిడ్డలంటే పెళ్లి చూస్తాడు. చేయొద్దు. 2 నాళ్ళు పెళ్లి చేయకుంటే నన్ను మరసంగా చూసుకుంటా. అదేలే. అక్క తగురి కుక్కరు విజయలా తీసుకొచ్చా. ఇంకా 2 నాళ్ళు ఉందామనుకుంటే చాలు చాలు, నాకు అర్థమైంది. ఓ అయ్యే నీ మొదలు మీద పప్పు చేసి తిరుమల చేసి పెట్టుకో. పెళ్లి సంబంధం చూస్తున్నారంట కదా, ఉండిపోతాలే 2 రోజులు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ దానిపై దరిద్రాన్ని ఎత్తున పెట్టుకున్నట్టు మరి పెళ్లి చూపులు వచ్చినప్పుడు నువ్వేందుగా ఫస్ట్ పోతాను. మరి వారం రోజుల వరకు దరిదాపులు చూడొద్దు. రేపత్తా ఏం చేస్తావు నేను చెప్తావా? పెళ్లి చూపులు అంటున్నావు, మళ్ళా మన వంశం గురించి చెప్పినావా? అవునా, మంది ఏం వంశమ్మా? జిల్లడాకుల వంశమా? అందుకే జిల్లెడి పాలు పిన్నట్టుంది కండ్లలోకి. ఒరే ముసలోడా, ఎవరైనా సంబంధాలు వచ్చినప్పుడు మా వంశం ఇది, మా వంశం అది అని ఏమన్నా డబ్బా కూతురు కోసినావనుకో, రేపు నుంచి నీకు కొబ్బరి చెనికి డబ్బా రేకులు ఎత్తుకొని వచ్చి పని పెడతా చూడ. కాదురా, మన వంశం ఏంది? పుట్టుకోసల వంశంలే. అంత చెప్పుకునేకుండా మర్యాద లేకుండా ఎకరాలు అమ్మినావు. ఇంకోసారి నీ బిడ్డ ఇక్కడ అడిగిన పెట్టింది అనుకో, నీ బిడ్డని ఇతని కట్టగట్టి ఎడని ఊరు బయట బాయిలో పరేస్తా చూడ. పెళ్లి చూపులకు వచ్చే రెడీగా ఉన్నారు, జాగ్రత్త కూడా ముసరాడా. దొంగన కొడుక, నీకు పెళ్లి కాదు పెరాటం కాదు, నీకు ఇదో నా చేపలు నీకే కొడుకు అనేది లేదు లే. ఇంకోసారి నా కొంపలకు అడుగు పెట్టినావు అనుకో, కుంటి కుక్కని చేస్తా ఇట్లా. సగం దరిద్రం పోయింది పోలే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తున్నాం. మనకి ఈ కథకి అక్క క్యారెక్టర్ చేయడానికి అక్క ఒప్పుకొని నేను చేస్తా తమ్ముడు అన్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అక్కడ వచ్చి అనంతపూర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్తో మరి మీ ముందుకు వస్తాం, నవ్విస్తూనే ఉంటాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మరొక వీడియోతో మరి కలుద్దాం. మీ వీరో కామెడీ షో.